అదేవిధంగా మిరప, పత్తి మరి కుంటలు తెగిపోయి తీవ్రమైనటువంటి నష్టం. ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి నష్టం ఎక్కడెక్కడ జరిగింది, ఏమి చేయాలని సర్వే చేసి ఆ సర్వేకు ఆధారంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సమకూర్చుకోవడంలో వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం కూడా సవతి తల్లి ప్రేమగా ఈ రాష్ట్రం పైన కొనసాగిస్తున్నది. కేంద్రం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ రాష్ట్రానికి 6,000 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో సంభవించిన అనావృష్టి వల్ల జరిగినటువంటి నష్టాన్ని తక్షణమే ఈ యొక్క దాన్ని మరి 6,000 కోట్లు మంజూరు చేసి దీని సర్వే జరిపి వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. ఈ రోజు ఉన్నటువంటి మరి అనేక పెన్షన్ 2 లక్షల రూపాయల మరి రుణమాఫీ కూడా అనేక ఆంక్షలు పెట్టింది. రేషన్ కార్డులు లేవు. ఈరోజు ఆర్టీసీ కార్మికుల మరి ఎన్నికలను కూడా రద్దు చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీలో మరి ఎన్నికలు కూడా నిర్వహించాలి. ఆర్టీసీ కార్మికులకు మరి 10 లక్షల రూపాయలు కట్టి ఉన్నటువంటి వాళ్ళకు పెన్షన్ పథకాన్ని కూడా ఉండే ఆ పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం పైన పాలక వర్గం ఈ ప్రజా సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం ఈ రకంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం అనేక కళ్ళబొల్లి కథలు చెప్పి ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ఉంది కనుక అణచివేసేటువంటి ధోరణిలో నిధులు కేటాయించకపోవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకోసం భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరదలో నష్టపోయినటువంటి దానికి మరి సర్వే జరిపి జాతీయ విపత్తుగా గుర్తించి 6,000 కోట్ల రూపాయలు తక్షణం మంజూరు చేయాలని సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది.